హాయ్ అండి, ఈరోజు ఒక సింపుల్ మిర్రర్ వర్క్ చూపిస్తాను. అది కూడా స్టిచ్డ్, అంటే దేని మీదైనా చేసుకోవచ్చు. ఇక్కడ చూపించే టాసల్స్ అయితే నేనే చేశాను, నెట్ క్లాత్తో చేశాను అనమాట. ఇవి ఎలా చేయాలి, ఒకవేళ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి. బ్లౌజు, డ్రెస్సు, లెహెంగా మీద కానీ పెద్ద సైజ్ మిర్రర్స్ ఎలా కుట్టాలో, ఈజీగా ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇంక ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే మిర్రర్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇవి పెద్ద సైజ్ మిర్రర్స్ అనమాట. అందులోకి ఇవి గ్లాస్ మిర్రర్స్. ఇవి స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఎంతెంత గ్యాప్ అన్నది చూసుకొని ప్లేస్ చేసుకుని ఈ విధంగా గమ్ అప్లై చేసేసుకొని ఒక్కొక్కటిగా స్టిక్ చేసేసుకోవాలి. ఇది కుట్టేసిన క్లాత్ కాబట్టి, అంటే ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ సైడ్కి గమ్ వెళ్ళకుండా జాగ్రత్తగా అంటించుకోవాలి. కుట్టే ముందు ఒకేసారి అంటించేసుకున్నామంటే కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందులోకి పెద్ద సైజ్ మిర్రర్స్ కాబట్టి పట్టుకోవడానికి, అంటే కుట్టేటప్పుడు పట్టుకోవడానికి ఈజీగా ఉండదు. అందులోకి వెల్వెట్ క్లాత్ మీద అంటిస్తున్నాను కదా, కొంచెం టైం పడుతుంది ఇవన్నీ స్టిక్ అవ్వడానికి. నెక్ మొత్తం ఇలానే అంటించుకోవాలి. ఇవి కుట్టుకోవడానికి అయితే సిల్క్ దారాలు ఏమీ యూజ్ చేయట్లేదు, విచ్ దారాలు కానీ నార్మల్ టైలరింగ్ దారాలు ఉంటాయి కదా, అవే తీసుకున్నాను. ఈ దారాల్లోనూ స్పాట్ దారాలు తీసుకోవాలి, కొంచెం షైన్ అవుతాయి కదా. 4 వరుసల దారంతో కుట్టుకోవాలి. ఫస్ట్ అయితే కట్లు వేసేసుకోవాలి చుట్టూ 4 వైపులా. ఈ కట్లు వేసేదాన్ని బట్టే ఫ్రేమ్ నీట్గా వస్తుంది. అన్ని వైపులా వచ్చే విధంగా వేసుకోవాలన్నమాట ఫ్రేము. చూడండి, ఇదే కాదండి, హ్యాండ్ వర్క్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. మిర్రర్ వర్క్ చిన్న సైజువి, లేదంటే థ్రెడ్ వర్క్ కానీ, లేదా ఆరి వర్క్లో చేసే డిజైన్స్ హ్యాండ్తో ఎలా చేయాలి అన్నది చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. చుట్టూ కట్లు వేసుకునేటప్పుడు మాత్రం ఎక్కడ గ్యాప్ లేకుండా వేసుకుంటూ రావాలి. పెద్ద సైజు మిర్రర్కి గ్యాప్ రాకూడదనమాట. ఇదిగోండి, ఇలాగా కట్లు మొత్తం వేయడం అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్కి తిప్పేసుకుని వెనకపై ముడి వేసేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కట్ చేసేస్తున్నాను దారం, ఎక్స్ట్రా దారాన్ని. మళ్ళీ సేమ్ దారాన్ని నీడిలోకి ఎక్కించుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి ఒకవైపు నుండి. చుట్టూ ఫ్రేమ్ వచ్చే విధంగా అస్సలు గ్యాప్ లేకుండా వేసుకుంటూ రావాలి. ఇలా దగ్గరికి లాగాలన్నమాట. ఫస్ట్ ఎంతైతే గ్యాప్తో లాగుతామో అలానే చుట్టూ వేసుకుంటూ రావాలి. కోమ్ స్టిచ్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది. దగ్గరికి వేసుకుంటూ రావాలన్నమాట. ఫ్రేమ్ మాత్రం నీట్గా రావాలి. ఇక్కడ క్లాత్లో నుంచి ఏం తీయట్లేదు, ఓన్లీ కట్లలో నుంచే ఈ విధంగా దారం తీసి చుట్టూ ఫ్రేమ్ వేస్తున్నాను. లాస్ట్కి కంప్లీట్ అయిపోయిన తర్వాత టాకాలు వేసుకోవాలి, లేదంటే పైకి వచ్చేస్తుంది అన్నమాట దారం. చుట్టూ ఫ్రేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ స్టార్ట్ చేసాం కదా, అక్కడి నుంచి నీడిల్ కింద దింపేసుకోవాలి. చూడండి, చక్కగా నీట్గా రౌండ్గా వచ్చింది కదా. ముడి వేసి ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి. ఆల్టర్నేట్గా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఈ కలర్తో వేసాను. మిడిల్లోకి వచ్చి గ్రీన్ కలర్ వేసాను. ఇదిగోండి, ఇలాగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.